ఆధునిక వస్తువులతో పారాక్లినికల్ లెక్చరర్ గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ శేషగిరిరావు, రిటైర్డ్ డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకట్రావు పేర్కొన్నారు. ఆధునిక వసతులతో రంగరాయ మెడికల్ కాలేజ్ 1980 వైద్య విద్యార్థుల సహకారంతో పారాక్లినిక్ లెక్చరర్ గ్యాలరీ అభివృద్ధి పరచడం జరుగుతుందని డాక్టర్ శేషగిరిరావు, రిటైర్డ్ డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకట్రావు పేర్కొన్నారు. కాకినాడ జీజీహెచ్ ఎదురుగల పారాక్లినిక్ లెక్చరర్ గ్యాలరీ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నమస్కారం, నేను డాక్టర్ వెంకట్రావుని, 1980 బ్యాచ్ రంగరాయన్స్. నేను నిజంగా మరి ఈ ప్రాజెక్టు మా బ్యాచ్ మా క్లాస్మేట్స్ అందరూ తీసుకొని చక్కగా తయారు చేయడం జరిగింది. డాక్టర్ శేషగిరి మా క్లాస్మేట్ మేము మొదటగా ముందు మాకు ఎవ్రీ 4 yearsకి రంగరాయన్స్ రీయూనియన్ జరుగుతూ ఉంటుంది. ప్రీవియస్గా జరిగినప్పుడు లాస్ట్ రీయూనియన్ జరిగేటప్పుడు మేము ముందు ఏదో ఒక ప్రాజెక్ట్ చేయాలని అందరూ ముందుకు వచ్చారు. అప్పుడు వీలవలేదు. లాస్ట్ ఈ సంవత్సరం 2024 జాన్యువరిలో వచ్చినప్పుడు క్లాస్మేట్స్ అందరూ కూర్చుని ఇక్కడ మన మదర్ ఇన్స్టిట్యూట్ రంగరాయ మెడికల్ కాలేజ్కి మనకి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఆ ప్రాజెక్టు మనకి పూర్తిగా మన పేరు ఉండిపోవాలనే ఉద్దేశం చెప్పిన అందరం ఆలోచించుకొని మన డాక్టర్ నర్సింగ్ గారు, మా సీనియర్ అయిన డిఎంఈ గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మన పెథాలజీ ఫార్మకాలజీ బిల్డింగ్ చాలా శిథిలావస్థలో ఉంది, అది ఆ ప్రాజెక్ట్ మీరు తీసుకుని కంప్లీట్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పినప్పుడు మేము ఏప్రిల్ 9వ తారీఖు మేము శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా దీన్ని యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసి ఇంత అందంగా రావడానికి మరి మా క్లాస్మేట్స్ అందరూ కూడా జనరస్గా డొనేట్ చేసి ఆల్మోస్ట్ 60 lakhs వరకు ఇచ్చి మరి ఈ బిల్డింగ్ ఎంతో అందంగా రావడానికి అందరూ కారకులు అయ్యారు. అందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత నేను ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా వచ్చి ఈ ప్రాజెక్ట్ మానిటర్ చేసి కంప్లీట్ అవ్వడానికి గైడెన్స్ ఇచ్చి పూర్తయిన అయినా మరి చాలా ఇది బాగా పనిచేశారు. తర్వాత దీని కారకులు ఎవరంటే డాక్టర్ డివి కృష్ణారావు అనే మా జూనియర్ డాక్టర్ దీన్ని ఆయన ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేసిన తర్వాత కాంట్రాక్టర్ గారిని ఆయన కూడా మరి నా మాట విని అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చేలాగా చాలా అందంగా తీసుకొచ్చి ఖర్చుకు వెనకాడకుండా మరి ఏ పని చెప్పినా సరే వెనకాడకుండా పనిచేసి ఇంత అందంగా తీసుకొచ్చి రేపు 21వ తారీఖు 5 గంటలకు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు వచ్చి దీన్ని ఓపెనింగ్ చేయడానికి ఒప్పుకున్నారు. తర్వాత లోకల్ ప్రజాప్రతినిధులు కూడా వస్తున్నారు. మరి 20వ తారీఖు మాకు రీయూనియన్ ఉంది. ఆ రీయూనియన్లో మా క్లాస్మేట్స్ మా బ్యాచ్మేట్స్ అందరూ వస్తున్నారు. అందరూ వచ్చి మరి మేము చేసిన ప్రాజెక్ట్ని చూసి సంతోషించి మరి ఆ ప్రోగ్రామ్ 21వ తారీఖుని 4 గంటలకి అందరూ చేయాలని అనుకుని మరి ప్రజలందరూ కూడా అందరూ కూడా దీన్ని చూసి మా బ్యాచ్ సీనియర్ బ్యాచ్ జూనియర్ బ్యాచ్ అందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి ఇంకా ఎన్నో ప్రాజెక్టులు చేసి కాలేజీని అందంగా తీర్చిదిద్ది నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ ఫెసిలిటీస్ కల్పించి మన పేరు తీసుకురావాలని కోరుకుంటూ మేము 1980 రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం జాయిన్ అయ్యాం. మేము జాయిన్ అయినప్పుడు మా ఎంబీబీఎస్లో 100 మంది స్టూడెంట్లు. మేము ఇదే మెడికల్ కాలేజీలో ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ పెథాలజీలో క్లాసులు జాయిన్ అయ్యేవాళ్ళు చేసేవాళ్ళం. మేము ఉన్నప్పుడు ఈ బిల్డింగు చాలా కలకలాడుతూ ఉండేది, ఎన్నో క్లాసులు అన్నీ బాగా జరిగేవి. ఈ మధ్యన ఈ రంగరాయ మెడికల్ కాలేజీ రీయూనియన్ జరిగినప్పుడు ఈ బిల్డింగ్ పరిస్థితి చూసేసరికి శిథిలావస్థకు వచ్చింది. బాత్రూమ్లు సరిగ్గా లేవు, టాయిలెట్ల ఫెసిలిటీస్ స్టూడెంట్లు బాగాలేవు, క్లాసులో ఫెసిలిటీస్ బాగాలేవు, స్లాబ్ కారిపోవడం ఇవన్నీ జరుగుతుంటే మా బ్యాచ్లో అందరం కలిపి ఉమ్మడిగా ఈ మన మెడికల్ చదువుకున్న కాలేజీకి ఏదో చెయ్యాలి, మన వంతు సహాయం చేయాలని చెప్పి మొత్తం మేము 1980 బ్యాచ్ వాళ్ళం సుమారు 50 లక్షల దాకా ఈ బిల్డింగ్ ఖర్చు పెట్టి ప్రభుత్వ సహాయం ఏమీ తీసుకోకుండా ప్రిన్సిపాల్ గారి యొక్క చొరవతోటి మేము దీన్ని రెనోవేషన్ చేసాం. ఇది రేపు 21వ తారీఖున ఆదివారం నాడు డాక్టర్ కామినేని శ్రీనివాస్ మా రంగరాయన్ ఆయన ఎక్స్ హెల్త్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే కైకలూరు, ఆయన ఇనాగరేషన్ చేస్తున్నారు. మన లోకల్ ఎమ్మెల్యే కొండబాబు గారు, పంత నానాజీ గారు, ఉదయ శ్రీనివాస్ గారు, మా డిఎంఈ డాక్టర్ నరసింహం గారు,
సూపరింటెండెంట్ లావణ్య కుమారి గారు, ఆల్ డిపార్ట్మెంట్ హెడ్లు అందరూ కూడా దీనికి వస్తున్నారు. మేము 1980 బ్యాచ్, మా బ్యాచ్ ఇక్కడ రీయూనియన్ జరుపుకుంటున్నాం. దీన్ని అందరూ జయప్రదం చేయాలని రంగరాయన్స్ అందరినీ నేను కోరుకుంటున్నాను.